أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أحل لكم الليلة الصيام رفث إلى نسائكم هن لباس لكم وأنتم لباس لهم علم الله أنكم كنتم تختانون أنفسكم فتاب عليكم وعفى عنكم فالآن باشروهن وابتغوا ما كتب الله لكم وكلوا واشربوا حتى يتبين لكم الخيط الأبيض من الخيط الأسود من الفجر ثم أتموا الصيام إلى الليل ولا تباشروهن وأنتم عاكفون في المساجد تلك حدود الله فلا تقربوها كذلك يبين الله آياته للناس لعلهم يتقون صدق الله العظيم. దీని యొక్క అర్థభావం ఏమిటి అంటే రాత్రి సమయాలలో ఉపవాసం ఉన్నప్పుడు రాత్రి సమయాలలో మీరు మీ భార్యలతో సంభోగించడం ధర్మసమ్మతం చేయబడింది. వారు వారికి మీరు దుస్తులు, మీరు వారికి దుస్తులు, ఈ విధంగా మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం తెలిసింది. కాబట్టి అల్లాహ్ మీ అపరాధాన్ని మన్నించాడు. కనుక ఇక మీదటైనా మీరు ఉపవాసం ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో మీ భార్యలతో సంభోగించడం ధర్మసమ్మతం చేయబడింది అనే ఒక విషయం చెబుతూ, ఇంకా మీరు తినండి, త్రాగండి, తర్వాత వీటన్నిటినీ త్యజించండి. ఎంతవరకు? రాత్రి నలుపు రేఖల నుండి మొదలయ్యి ఉషోదయపు ధవల రేఖలు ప్రస్ఫుటమయ్యే వరకు అనే విషయం చెప్పబడింది. రాత్రి నలుపు రేఖలు అంటే అది మనమే ఆలోచన అనేది చేయాలి. ఎప్పుడు నలుపు రేఖలు స్టార్ట్ అవుతాయో అది మీరే ఒకసారి సూర్యాస్తమయం దిక్కుకు మరలి సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది, నలుపు రేఖలు ఏ సమయాలలో అవతరిస్తున్నాయి అనేది మీరే గమనించాలి. ఎందుకంటే ఉపవాసము సామాన్య విషయం కాదు. ఆకలి దప్పికలతో ఉండి ఓ పక్క గొంతు ఎండగాలిపోయినా, పెదాలు ఎండగాలిపోయినా, నీరసం వచ్చినా, తలకాయ అంతా తిక్కరేగినట్టు ఉన్నా, కడుపులో బాధ మొదలైన, నడిచేదానికి కూడా నీరసంగా ఉన్నా, అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపవాసం ఉండేదానికే ప్రయత్నం అనేది చేస్తాము. మరి ఆ యొక్క ఉపవాసం అంత కష్టపడి మనం ఉండి ఆ యొక్క ఉపవాసాన్ని మనము సమయపాలన కానీ పాటించకపోతే అది మనం ఉన్నటువంటి ఉపవాసం, మనం చేసినటువంటి త్యాగం, మనం చేసినటువంటి కష్టం అంతా వృధా అయిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉపవాసం గురించి అల్లాహయే సమయపాలన నిర్ణయించాడు. ఏమని? ఉషోదయపు ధవల రేఖలు ప్రస్ఫుటమై ఉషోదయపు నలుపు రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయపు ధవల రేఖలు ప్రస్ఫుటమయ్యే వరకు రాత్రి నలుపు రేఖలు అనేది మనం ఏ సమయంలో నలుపు రేఖలు వస్తాయో అనేది మనం ఆలోచన చేసి మనం స్వయంగా పరిశీలించి ఆ యొక్క సమయాన్ని మనం అనేది పాటించాలి. ఎందుకు ఈ విషయాన్ని నేను పదే పదే చెబుతున్నానంటే, ఎంతో కష్టపడి ఉపవాసం అనేది అల్లాహ్ కోసం ఉంటాము. మరి అల్లాహ్ ఖురాన్లో ప్రతి ఒక్క మానవునికి ఒక సత్కార్యం చేస్తే 10 రెట్లు పుణ్యం అనేది ఇస్తాను అని అల్లాహ్ చెప్పాడు ఖురాన్లో. ఉపవాసానికి ప్రత్యేక పుణ్యం అనేది ఇస్తాను అని చెబుతున్నాడు.
అల్లాహ్. ఉపవాసం వేరు. మిగతా అన్ని దాన ధర్మాలకు హజ్ చేసినా, నమాజ్ చేసినా, సదకా చేసినా, జకాత్ చేసినా, ఎన్ని అల్లాహ్ కోసం ఎన్ని ఉన్నా కూడా నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు అని చెప్పి, ఫరజ్ నమాజులు అని చెప్పి ఇలా రకరకాలుగా మనం ఎంత కర్మలు మనం చేసినా దానికి ఒక సత్కార్యం చేస్తే 10 రెట్లు పుణ్యం అనేది ఇస్తానంటున్నాడు. కానీ ఉపవాసానికి అల్లాహ్ స్వయంగా చెప్పే విషయం ఏమిటంటే, అల్లాహే స్వయంగా ఉపవాసానికి ప్రతిఫలం అనేది ఆయన తన కారుణ్యంలో నుంచి మనకు ప్రసాదిస్తానంటున్నాడు. కావున మనం వీలైనంత వరకు ఉపవాసం అనేది సమయపాలన కూడా మనకు చెప్పాడు. కాబట్టి కేవలం రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండటమే కాదు, ప్రతి సోమవారం, ప్రతి బేస్తవారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసాలు ఉన్నారు అని మనకు ఇస్లామీయ హిస్టరీ ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము ఆ యొక్క ఉపవాసాలను మనం ఖచ్చితంగా వీలైనంత వరకు ఉండడం వల్ల మనకు అల్లాహ్ కారుణ్య ఛాయలోటు లభిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మనము గుడ్డిగా ఎవరో ఒక ముఫ్తీ వచ్చి కార్డు మీద ఇచ్చాడని, ఒక మౌలానా వచ్చి కార్డు మీద ఇంత టైమింగ్ అని ఇచ్చాడని, అలాగే ఒక హాఫీజ్ వచ్చి ఈ యొక్క టైమే ఖచ్చితమైనటువంటి సమయమని ఉపవాసాన్ని కూడా మనము సమయపాలన లేకుండా ముందుగానే విరమిస్తే, లేదా సమయపాలన లేకుండా మనము సహరీ టైంలో చాలా లేటుగా చేస్తే ఆ యొక్క ఉపవాసం ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఉపవాసం స్వీకరించబడదు. కాబట్టి వీలైనంత వరకు సమయపాలన అనేది ఉండాలి. ఎవరు కేటాయించాలి సమయపాలన? అల్లాహ్ కేటాయించాడు. అల్లాహ్ కేటాయించినప్పుడు ఉపవాసం మనం అల్లాహ్ కోసం ఉంటున్నాము. కాబట్టి మనమే నిర్ణయం అనేది తీసుకొని ఆ యొక్క సూర్యుడు అస్తమించిన తర్వాత నలుపు రేఖలు, సూర్యుడు అస్తమించినప్పటి నుంచి నలుపు రేఖలు ఎప్పటి వరకు మొదలవుతాయో మనం ప్రత్యక్షంగా పరిశీలించి ఆ తర్వాత మనం ఒక సమయాన్ని అనేది నిర్ధారణ అనేది చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్లే మనం ఉపవాసం అనేటువంటిది మనం ఉపవాసం ఉన్నదానికి తగిన ప్రతిఫలం మనకు దక్కుతుందనే విషయం మనము ఆశ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అల్లాహే చెప్పాడు కదా, రాత్రి నలుపు రేఖల నుండి మొదలయ్యి ఉషోదయపు ధవల రేఖలు ప్రస్ఫుటమయ్యే వరకు. నలుపు రేఖలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? గతంలో నేను వీడియోలో కూడా చెప్పాను. ఎప్పుడు? సూర్యాస్తమం అయిపోయిన తర్వాత 12 నిమిషాలు లేదా 13 నిమిషాలు తర్వాతనే నలుపు రేఖలు మనకు మొదలవుతాయి. అలాగే ఉషోదయపు ధవల రేఖలు అంటే ఎప్పుడైతే సూర్యోదయం సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయం నుంచి 1:20 నిమిషాలు ముందు కనుక లెక్కాసారం చేసుకుంటే అప్పుడే ఉషోదయపు ధవల రేఖలు ప్రస్ఫుటంగా కానొస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని మనము కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం అనేది తీసుకొని తగిన సమయపాలన అనేది నిర్ధారణ చేసుకొని మనం ఉపవాసాలు ఉండటం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అది సోదరులారా. తర్వాత మసీదులో ఈతికాఫ్ పాటించేటప్పుడు ఈ యొక్క మసీదులో ఈతికాఫ్ పాటించేటప్పుడు మీరు మీ భార్యలతో సంభోగించకండి అనే విషయం చెప్పబడింది. కాబట్టి ఈతికాఫ్ అనేది అల్లాహకు ఇష్టమైనటువంటి కార్యం అని ఈ యొక్క ఆయత ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి
మనం వీలైనంత వరకు రంజాన్ చివరి 10 రాత్రుల్లో ఎతికాఫ్ ఉండేదానికి నిర్ణయం అనేది ఉండడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాడు. తప్పుడు మార్గాల నుండి తమను తాము రక్షించుకుంటారని ఈ విషయాలని చెబుతూ లాస్ట్ ఏమని చెప్పాడు? తప్పుడు మార్గాల నుండి మానవులు రక్షించుకుంటారని. అంటే స్పష్టంగా చెప్తున్నాడు కదా, రకరకాలుగా మార్గాలన్నీ తెచ్చుకోవాలి. ఒకడు చెప్పేటువంటి దారి కాదు మనం ఉపవాసం ఉండటానికి సమయపాలన. అల్లాహ్ నిర్ణయించిందే సమయపాలన. రకరకాల మనుషుల అపమార్గాల నుండి మీరు రక్షించుకుంటారని మీకు ఈ విధంగా అల్లాహ్ తన యొక్క సూచనల ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. బహుశా మీరు చెడు మార్గం నుండి తప్పుడు మార్గాల నుండి మీరు రక్షించబడతారని ఆశించబడుతోంది అనే విషయం మనకు చెబుతున్నాడు. అంటే ఈ యొక్క ఉపవాసాన్ని ఎంత మనం జాగ్రత్తగా పాటించాలో, సమయపాలన ఎంత జాగ్రత్తగా మనం తీసుకోవాలో అనేది ఈ యొక్క ఆయత్ ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి తగిన నిర్ణయం అనేటువంటిది మనము తీసుకోవాలి. ఉపవాసం ఎవరి కోసం ఉంటున్నాము? అల్లాహ్ కోసం ఉంటున్నాము. అల్లాహ్ ఏమంటున్నాడు? ఉపవాసం ఉండేవానికి ఇచ్చే ప్రతిఫలం నాది. మిగతా అన్ని సత్కార్యాలకు ప్రతిఫలం 10 రెట్లయితే ఉపవాసం ఉండేవానికి స్పెషల్గా ఇస్తానంటున్నాడు ప్రతిఫలం. కావున మనం ఉపవాసాలు అనేది సమయపాలనలో ఉపవాసం అనేది ఉండాలి. అలాగే కేవలం రంజాన్ మాసంలోనే కాకుండా ప్రవక్త వచనాల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, ఇస్లాం యొక్క హిస్టరీ ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, ప్రవక్త వారు మక్కాలో ఉన్నప్పుడే ప్రతి వారంలో సోమవారం మరియు బేస్తవారం ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు. అదేవిధంగానే ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అంటే, ఆ రోజు అల్లాహ్ ఎదుట మానవుని యొక్క కర్మలు పరిశీలించబడతాయి, ఎక్కించబడతాయి అనే విషయం ఆధారంగా నేను ఉపవాసం ఉంటే, ఉపవాసంలో ఉన్నటువంటి స్థితిలో నా యొక్క కర్మలను అల్లాహ్ దగ్గరకు చేరాలని నేను ఆశిస్తున్నాను అనే ఏదైతే వాక్యం అయితే ఉందో, ఆ వాక్యానికి అనుగుణంగా మనం సోమవారం కానీ బేస్తవారం కానీ ఉపవాసం అనేది తప్పనిసరిగా పాటించాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉన్నప్పటి నుంచే ఉపవాసాలు, ఇస్లాం యొక్క మొట్టమొదటి కాలంలో ఉపవాసాల గురించి చెబుతూ, ఆకలి ఉన్న నిరుపేదలకు అన్నం పెట్టండి, అలాగే ప్రజలు ఆదమర్చి నిద్రపోతున్న సమయాలలో మీరు లేచి నమాజ్ చేయండి, సలాంను వ్యాపింపజేయండి, అలాగే ఈ యొక్క ఏమంటారు పౌర్ణమి రోజులో, పౌర్ణమికి ముందు రోజు మరియు పౌర్ణమి రోజు మరియు పౌర్ణమి తర్వాత రోజులు కూడా మీరు ఉపవాసం ఉండండి. ఉపవాసాలు ఉండటం ఆ విధంగా ఉత్తమం అనే విషయం చెబుతూ ఇస్లాం ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి మొట్టమొదటి దినాల్లోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్టుగా ఇస్లామీయ ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం వీలైనంత వరకు ఆ రోజులన్నా ఉపవాసం ఉండేటట్టు మనం ఏర్పాటు అనేది చేసుకోవాలి. అన్నిటికంటే ప్రతి వారంలో సోమవారం బేస్తవారం ఉండడం ద్వారా అది కేవలం నఫిల్ ఉపవాసం కాబట్టి పుణ్యాలు మనకు దక్కుతాయి. కాబట్టి మనం ఉపవాసం ఉండటం కూడా ఉత్తమమైనటువంటి పద్ధతి. అలాగే ఆ విధంగా ఉపవాసం ఉండటం వల్ల ప్రతి వారంలో సోమవారం కానీ బేస్తవారం కానీ వారానికి ఒకరోజు ఉండడం వల్ల ఏమవుతుంది, వచ్చే రంజాన్ మాసానికి మనము ఉపవాసం ఉన్నప్పుడు నీరసానికి గురి కాకుండా, ఇబ్బంది పాలు కాకుండా బాగా యాక్టివ్గా ఉండేదానికి పనికొస్తుంది ఉపవాసం. కావున మనం వీలైనంత వరకు ఉపవాసాలు అనేది మామూలు రోజులలో కూడా ప్రతి సోమవారం బేస్తవారం అనేది ఉండడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. లేదు కనీసం సోమవారం బేస్తవారం ఉండలేదు, నెలలో ఆ యొక్క పౌర్ణమి రోజు ఏదైతే ఉందో పౌర్ణమికి ముందు పౌర్ణమికి తర్వాత
ఉపవాసాలు ఉండటం కూడా ఉత్తమం. ఇవన్నీ నఫిల్ ఉపవాసాలు. ఎవరి కోసం ఉంటున్నాం? పుణ్యం కోసం అనేది ఉంటున్నాం. పాపాలు క్షమించాలనే ఉద్దేశంతో ఉంటున్నాము. ఎవరి కోసం ఉంటున్నాము? అల్లాహ్ కోసం ఉంటున్నాము. అల్లాహ్ యొక్క బరకత్ మన మీద కురిపించాలనే ఉద్దేశంతో ఉంటున్నాము. అల్లాహ్ యొక్క రహ్మ, అల్లాహ్ యొక్క ఇల్మ్ అంటే వివేకం కూడా ప్రసాదించాలని మనం ఉపవాసం అనేది ఉంటున్నాం. కాబట్టి వీలైనంత వరకు అల్లాహకు మనం ఉపవాసం ఉంటూ అల్లాహతో సత్సంబంధం అనేది కలిగి ఉండి మనం ఎక్కువగా దువా చేసుకుంటూ మన యొక్క పాపాలకు క్షమాపణ కోరుకుంటూ అల్లాహను వేడుకుంటూ జీవితంగాన్ని గడిపితే అల్లాహే తన వైపునకు మరలి వెళ్ళేదానికి మార్గాన్ని అనేది ఆయనే చూపిస్తాడు. కాబట్టి సోదరులారా, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏమరపాటుకు గురి కాకుండా వారంలో సోమవారం బేస్తవారం ఉపవాసాలు ఉండటం ఉత్తమమైన పద్ధతి. కాబట్టి మనము ఆ రోజులలో తప్పనిసరిగా ఉపవాసాలు పాటిస్తూ వచ్చే రంజాన్ మాసంలో ఉపవాసాలకు మనం ప్రిపేర్గా అయ్యేదానికి బాగుంటుంది. కాబట్టి ఉపవాసాలను ఖచ్చితంగా సమయపాలనలో చేసేదానికి కూడా మనకు మంచి ప్రాక్టీస్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి మనము ఉపవాసం ఉండటమే ఉత్తమమైనటువంటి పద్ధతి. చివరిగా చెప్పాడు కదా అల్లాహ్, తప్పుడు మార్గాల నుండి ప్రజలు చూపించేటువంటి తప్పుడు మార్గాల నుండి తమను తాము రక్షించుకుంటారని ఆశించబడుతోంది అనే విషయం చెప్పాడు. కాబట్టి అది సమయపాలన నిర్ణయించింది కూడా మన రక్షణ కోసమే. కాబట్టి మన రక్షణ అంటే అర్థమేమని? సమయపాలనలో ఉపవాసాలు ఉండడం ద్వారా అల్లాహ్ స్వీకరిస్తాడు అని దీని యొక్క అర్థం. కాబట్టి మనం వీలైనంత వరకు ఉపవాసం అనేది సమయపాలనలో ఉండడమే ఉత్తమమైనటువంటి మార్గం. ఇది అల్లాహ్ గుణగుణాలలో ఒకటి. ఎందుకంటే ఒక దాసుడు ఈ సమయం నుంచి అల్లాహ్ నిర్ణయించినటువంటి సమయం నుంచి ఈ సమయం వరకు తినడు, త్రాగడు, మానవుని యొక్క కోరికలకు అతీతంగా ఉంటాడు. మనశ్శాంతిగా, నిర్మలంగా, నిశ్శబ్దంగా, మౌనంగా ఉంటాడు. ఇది అల్లాహ్ యొక్క గుణగుణాల్లో కొన్ని గుణాలు. అల్లాహ్ కూడా స్వయంగా తినడు, ఆయనకు అన్నం అవసరం లేదు. అలాగే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆ యొక్క దాసుడు అల్లాహ్ను గురించి స్తుతిస్తూ దువా చేసుకుంటూ ఉంటాడు. అల్లాహ్ కూడా అతనికి ఎక్కువగా ప్రతిఫలం అనేది ప్రసాదిస్తాడు. కాబట్టి కావున ఉపవాసం ఉన్నప్పుడు కూడా భార్యలతో సంభవం కూడా చేయడు. అల్లాహ్ కూడా భార్య అవసరం లేదు. కాబట్టి ఇది ఉపవాసం ఉండటం అల్లాహ్ గుణగుణాలలో కొన్ని గుణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ సమయం నుంచి ఆ సమయం వరకు అల్లాహ్ గుణగుణాల్లో కొన్ని గుణాలను మనం కలిగి ఉంటాము. కాబట్టి అప్పుడు అల్లాహ్ మనల్ని చూసి మన యొక్క త్యాగానికి గాను మనకు మనల్ని మెచ్చుకొని తగిన ప్రతిఫలం ఇస్తాడు అని ఆశించబడుతుంది. కాబట్టి మనం ఉపవాసం ఉండటమే ఉత్తమమైనటువంటి పద్ధతి. ఆ యొక్క ఉపవాసం ఉన్నందుకు గాను సమయపాలనలో ఉండటం వల్ల అల్లాహ్ యొక్క రక్షణ మనకు కలుగుతుంది. కాబట్టి అల్లాహ్ యొక్క రహ్మత్ మన మీద కురుస్తుంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఉపవాసాలు ఉంటూ అల్లాహ్ను దువా చేసుకుంటూ జీవితం గడపడమే ఉత్తమమైనటువంటి మార్గం. అల్లాహ్ మీకు, నాకు మరియు ముస్లింలైనటువంటి విశ్వాసులైనటువంటి స్త్రీ పురుషులందరికీ ఉపవాసాలు ఉండాలని, మరియు ఉపవాసం కేవలం ఉండడమే కాదు సమయపాలనలో ఉపవాసాలు ఉండాలని, మరియు ఆ యొక్క ఉపవాసాలను అల్లాహ్ స్వీకరించాలని కోరుకుంటున్నాను. ఆమీన్ ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఆఖిరు దావాహుం అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.